హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్కి ఏం జరిగింది ఏంటి అని మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజు మార్నింగ్ లేచిన తక్షణమే టిఫిన్ బొరుగులు ఉగ్గాని అనేది స్టార్ట్ చేసినాను చేసేకి. అది చేసిన తక్షణమే ఇల్లు క్లీన్ చేయడానికి స్టార్ట్ చేయాలి. అందువల్ల బొరుగులు ఉగ్గాని అయితే తొందరగా రెడీ అయిపోతుంది టిఫిన్ అనేసి పిల్లలకి చేసి నేను కూడా తినేసినాను. ఇంకా పండగ వస్తుంది కదా, వరలక్ష్మి పండగ. ఇంకా సండే మటుకే నాకు ఖాళీగా ఉండేది. అందువల్ల సండే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అనేది క్లీన్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఇలా బీరువాను కబోర్డ్లు క్లీన్ చేసుకుంటుని. ఇప్పుడు వచ్చేసి షోకేసు, ఇంకా పిల్లవాళ్ళవంతాను బుక్కులు కానీ ఉంటాయి కదా, అవి బుక్కులది స్టాండ్లు అవంతాను క్లీన్ చేసుకునేస్తున్నాను. ఇవి షోకేస్లు క్లీన్ చేస్తున్నాను. ఇది చూడండి, అమ్మవారిది ఈ ఇంట్లో కొత్తలో చేరింటాం కదా, ఆ సంవత్సరం చేసిండేది. ఫోటో తీసుకుంటుంది, ఫ్రేమ్ కట్టించినాము. ఇది వచ్చేసి నా ఫ్రెండ్ పెళ్లి రోజు గిఫ్ట్ ఇచ్చింది. ఒకటి మా కూతురు ఇచ్చిండ. ఇది కోట్లింగాలకి వెళ్ళింటిమి. మా పెద్ద కూతురు ఎస్ఎల్సిలో ఉన్నప్పుడు వెళ్ళింటిమి. అప్పుడు ఫోటో అక్కడే ఫ్రేమ్ కట్టిస్తారు కోట్లింగాల దేవస్థానంలో. ఇది మా చిన్న కూతురు ఫోటో. అది వచ్చేసి జడ అల్లుతారు కదా, ఊర్ల కళ్ళంతాను వేయించుకుంటా అంటాం. మల్లె మొగ్గలు వచ్చే టైంలో, ఎండాకాలంలో మల్లె మొగ్గలు వస్తాయి బాగా, అప్పుడు జల్ల చిన్నపిల్లలకి అల్లిపిస్తూ ఉంటాము. అది అల్లినప్పుడు ఫోటో అది. ఇంకా పెద్ద పాప అక్కడ ఏడో ఉంది, చిన్న పాప మటుకే అక్కడ పెడితే. ఇవంతాను బ్యాగుల ఒక దాంట్లో పెట్టి పెట్టేస్తున్నాను. ఈ బ్యాగులన్నీ యూజ్ చేయలేదు. ఇంకా పిల్లలు కొత్త బ్యాగులు తెస్తాం కదా ఈ సంవత్సరము. ఇవంతాను ముందు సంవత్సరం బ్యాగులు పడే కన్నా ఇలా పెడితే ఎప్పుడన్నా కానీ యూజ్ వస్తుంది అనేసి ಯಾವ బ్యాగు పడే కన్నా ఇలా ఎత్తి పెట్టేస్తున్నాను. ఎవరికన్నా యూజ్ అవుతాయి అంటే ఇవ్వచ్చు, లేదా మనకే యూజ్ అవుతాయి అన్నప్పుడు గుర్తుగా ఉంటుంది ఇలా ఎత్తి పెట్టుకుంటే అనేసి ఇలా ఎత్తి పెట్టేస్తున్నాను. దీంట్లో ఎత్తి పెట్టేసి పైన పెట్టేస్తున్నాను. కావాలన్నప్పుడు మనకి ಯಾವ బ్యాగ్ అయినా అది తీస్తే దాంట్లో ఉంటుంది అనేసి. చూడండి, అన్ని ఇలా సంచులు కట్టి పైన పెట్టేస్తాను. కబోర్డ్లు ఏమి లేవు కాబట్టి ఇలా ఉంటుంది ఓపెన్. కానీ యావదైనా ప్యాక్ చేసిన తర్వాత సంచిలో పెట్టేస్తాను. ఇది పెద్ద సంచి లేదు, అందువలన సంచి అనేది కప్పేస్తున్నాను ధూళి పడకన్నా. తర్వాత వేరే సంచి ఏమన్నా ఉంటే దాంట్లో పెట్టేస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఇలా సంచి అనేది కవర్ చేసేస్తున్నాను. ఇవన్నీ ఆడుకునేటివి, నెట్టినవి, క్యారం బోర్డు అని ఆడతారు కదా, అవంతాను ఇలా మిక్స్ అయిపోయినాయి. సపరేట్ గా చేసేస్తున్నాను. ఇవన్నీ ఆట సామాన్లు సపరేట్ గా పెట్టేస్తున్నాను. ఇది ఐరన్ బాక్స్ తెస్తాం కదా, ఆ బాక్స్ పడేయకన్నా అలాగే పెట్టింటే ఇలా రెడీ చేసేస్తున్నాను మా కొడుకు. చూద్దాం ఇప్పుడు. బాక్స్ ని ఏసీ లాగా, అది ఇల్లు లాగా రెడీ చేసేసి ఏసీ రెడీ చేసినాడు. ఎక్స్పెరిమెంట్ చేసినాడు, అది సక్సెస్ అయింది. బాగా గాలి వస్తుంది చూడండి. బ్యాటరీకి ఇలా పెట్టేసి ఇలా ఆన్ చేస్తే చాలు తిరుగుతుంది బాగా. చూడండి ఎంత బాగా తిరుగుతుందో. ఇది ఏసీ అంట. బయటకు అనేది గాలి తగలదు, లోపల పక్క అనేది గాలి తగులుతుంది. మనం ఇంటికి ఏసీ లాగా ఫిట్ చేస్తాం కదా, ఆ మాదిరి రెడీ చేస్తున్నాడు. చూడండి ఎంత బాగా తిరుగుతా ఉందో. ఇవంతాను ఇంకా బుక్కులు కూడాను, ముగ్గురు కదా, మొత్తం బుక్కులు అంతాను టెక్స్ట్ బుక్కులు అలాంటివి యూజ్ అయ్యేటివి వేరే పిల్లలకి అనేది ఇచ్చేసినారు. యూజ్ కాకుండా ఉంటాయి కదా ఇవి రాసిండేటివి కదా, నోట్స్లు కదా, అలాంటివి ఇంకా ఎవరికి ఇచ్చేది అనేసి ఇంకా మా ఇంటి దగ్గరనే ఇలాంటివి వేసుకుంటారు కదా, వాళ్ళకి అనేది వేసేస్తారు. అక్కడ షాప్ ఉంది, ఆ షాప్ లో ఇచ్చేస్తారు. దీనికి వచ్చేసి 450 రూపాయలు వచ్చింది. కేజీ వచ్చి 12 రూపాయలు వేసుకున్నారంట బుక్కులు. ఇవంతా మనవే. ఆ 2 సంచులు పైన నూనె డబ్బా, ఆయిల్ డబ్బా ఒకటి అవంతాను వేసేసి వచ్చేసినారు. ఇంకా ఇంట్లో అంతాను మంచివి 2 టిప్స్ అనేది చూసేద్దాము. వాష్రూమ్ తర్వాత దేవునివి పాత్రలు క్లీన్ చేసుకోవడం ఈజీగా మనకు 2 నిమిషాల్లో క్లీన్ అయిపోతాయి. ఇప్పుడు స్టార్ట్. క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఉప్పు, నీళ్లు వేస్తున్నాను. వేసిన తర్వాత నిమ్మపండు రసము. ఇలా నేను చేస్తాను బట్టి 7 ఏళ్ళ నుంచి నేను ఇలాగే చేస్తున్నాను. వాష్రూమ్, సింకులు క్లీన్ చేసుకోవచ్చు. ఇది సరుపు ఉంటే సరుపు వేసుకోవచ్చు, లేదంటే షాంపూలు మనం షాంపూ అయినా వేసుకోవచ్చు. ఇది వచ్చి వంట సోడా.
ఇవన్నీ వేసుకొని మనం ఇప్పుడు క్లీన్ చేద్దాం. సింక్ అనేది మంచి స్మెల్తో మంచి క్లీన్ అవుతుంది, నీట్గా కూడా అయిపోతుంది. చూడండి ఇప్పుడు క్లీన్ చేద్దాము. ఎంత బాగా క్లీన్ అయిపోతుంది అంటే అంత బాగా అవుతుంది. ఇది నేను 7 ఏళ్ళ నుంచి ఇదే మాదిరి నేను క్లీన్ చేస్తాను. మంచి స్మెల్తో మంచిగా క్లీన్ అవుతుంది వాష్రూమ్ కానీ ఇలా సింకులు. ఇది వచ్చేసి జిడ్డు లాగా ఉంటుంది, భోజనం చేసిన తర్వాత ఇలా పక్కలోనే ఉంటుంది సింక్. చేయిలు కనుక కడుక్కొని జిడ్డు పెట్టిపోయింది. ఇంకా వాష్రూమ్ లో క్లీన్ చేద్దాం ఇంకో సింక్. అది కూడా అంతే, మంచిగా ఇలా నీళ్ళు చల్లేసి మనం రెడీ చేసింటాం కదా, దాన్ని ఇలా చల్లుకొని ఇలా 2 తూర్లు ఇలా బ్రష్తో లేదంటే మనం దీంతోనే వేసేస్తే చాలు. స్క్రబ్బర్ ఉంటుంది కదా, దాంతో కూడా నీట్గా అయిపోతుంది. ఇది ఒకప్పుడు కొనేదానికి కొంచెం డబ్బులతో ఇబ్బందిగా ఉంటే ఇలా నేనే ఇంట్లో రెడీ చేసి క్లీన్ చేసి ఇదే బాగా క్లీన్ అయింది. అందువలన ఎప్పుడు కూడా నేను ఇంకా బయట అనేది కొనకరాలేదు. వాష్రూమ్ క్లీన్ చేయడానికి డబ్బులు సేవ్ అయినట్లు అయింది. ఇప్పుడు నాకు ఇంట్లో క్లీన్ కూడా క్లీన్ అయిపోతుంది. మా కూతురు చదువుకునేటప్పుడు కూడా అంత దూరానికి మంచి స్మెల్తో బాగా వస్తుంది. ఏందమ్మా చేస్తున్నావు, బాగా స్మెల్ వస్తుంది అని అడుగును కూడా అడిగినారు. అంత బాగా క్లీన్ అయిపోయి మంచి స్మెల్ వస్తుంది. వాష్రూమ్ కానీ సింకులు కానీ అంత బాగుంటుంది. ఇప్పుడు మనము క్లీన్ చేయడానికి ఇత్తల బిందెని క్లీన్ చేద్దాము. ఇది క్లీన్ నేను చిన్నప్పటి నుంచి మా అవ్వ వాళ్ళు చెప్పినారు కదా, అదే టిప్ ఫాలో అయ్యి క్లీన్ చేస్తున్నాను. నీట్ గా క్లీన్ అయిపోతాయి, బాగా కూడా ఉంటుంది. మళ్ళీ మరకలు పట్టేది అలా ఏమి కాకుండా నీట్ గా ఉంటుంది. ఇప్పుడు చూద్దాము. ఇది వచ్చేసి ఇటుక పిల్ల ఒకటి తీసుకొని కొంచెము దంచేస్తున్నాను. ఇటుక పిల్లని దంచేసి దాంట్లో కొంచెం సరుపు, మనము సోప్ అన్న కట్ చేసుకొని వేసుకోవచ్చు, లేదంటే సరుపు వేసినాను. చింతపండు ఇవి 3 వేసినాను. చింతపండు ఇవి 3ను బాగా నన్నగా దంచుకొని తర్వాత మిక్సీకి పట్టుకున్నాను. ఇలా పట్టుకుంటే మనకి 6 నెలలైనా ఉంటుంది. ఎక్కువ దంచి పెట్టుకుంటే సంవత్సరం అయినా ఉంటుంది. ఏమి కూడా కాకుండా మనకి ఎప్పుడు పూజా సామాన్లు క్లీన్ చేసుకోవాలనుకుంటే అప్పుడు క్లీన్ చేసుకోవచ్చు. నేను ఈ బిందె అనేది చాలా ఇంకా అలాగే పెట్టేసింది. సంవత్సరానికి ఒక్కతూరే ఇది కడిగేది, అది యూజ్ చేయను కదా ఇప్పుడు. అందువలన పైన పెట్టింటే తోమి ఇది క్లీన్ చేసి చూపిద్దాము అనేసి నల్లగా, ఎంత నల్లగా అయిపోయినా కూడాను క్లీన్ అయిపోతుంది. చూడండి, ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు చాలు మనకి. దాన్ని వేసి ఇలా అంటే చాలా నీట్గా అయిపోతుంది. నేను చిన్నగా ఉన్నప్పుడు ఇలాంటి తోమికిస్తే మనకి గవర్నమెంట్ వాళ్ళు వాటర్ ట్యాంకుల తర కడతారు కదా పల్లెల్లో, అలాంటి దాని దగ్గరికి వెళ్ళి పండగ టైంలో ఇలా తోముతా అంటే ఎంత ఖుషి అయ్యేదో నాకు. వైట్ గా వచ్చేస్తే ఇంకా ఖుషిగా దుద్దుతా ఉంటుంది. అంత ఇటుక పిల్ల అంతా వేసి అది గ్యాప్ వచ్చింది నాకు. ఇంకా వాటర్ ట్యాంక్ మోటార్ వేసింటిని నిండిపోయింది. చూడండి, వెళ్ళి మా కూతురు ఆఫ్ చేసేసి వచ్చింది. పైన ఉంటుంది కదా, తొందరగా తెలిసిపోయింది, కొన్ని వాటర్ వెళ్ళిపోయినాయి. ఓకే ఫ్రెండ్, ఈరోజు ఇలా వచ్చింది. ఇవి వచ్చేసి శారీస్. మా పిల్లలకి ఇద్దరికి ఒకేలాగా మోడల్స్, కలర్స్ వేరే. ఫస్ట్ టైం శారీస్ అనేది కట్టుకుంటున్నారు. అందువలన బార్డర్ అయితే బాగుంటుంది అనేసి నేను బార్డర్ శారీస్ లో మనము షాప్ లోకి వచ్చింటాం కదా, దాంట్లోనే తీసుకున్నారు. సరే ఒకటి ఫస్ట్ టైం కదా బార్డర్ కట్టుకొని లక్ష్మీ అమ్మ పూజకి అనేసి వాళ్ళకి ఇవి తీసిచ్చాము. చూడండి, ఇది ఒక పాపకి అదొక పాపకి. ఎప్పుడు శారీస్ అనేది తీసిచ్చిండవు, కట్టుకున్నారు. ఎస్ఎల్సీలో ఒక టైం అనేది సరస్వతి పూజకి అనేది కట్టుకోండి. తర్వాత ఎప్పుడు కూడా కట్టుకోలేదు. చిన్న పాప అసలు శారీని కట్టుకోలేదు, పెద్ద పాప కట్టుకోండి. చిన్న పాప లంగా ఓని వేసుకోండి ఎస్ఎల్సీలో సరస్వతి పూజకి. అందువలన ఇటు బార్డర్ది ఫస్ట్ టైం కట్టుకొని అమ్మవారి పూజకి అని బార్డర్ది తీసుకుంటే సన్నగా ఉంటారు, కొంచెం బార్డర్ది అయితే లావుగా కూడా కనిపిస్తారు అని బార్డర్ది తీసుకున్నాము. ఇంకా బ్లౌజ్లు అనేది స్టిచ్ వేసేయాలి పండగకి. ఓకే ఫ్రెండ్, ఈరోజు ఇలా గడిచింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి వీడియోలో కలుద్దాం. కొత్త వాళ్ళు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు.